హాయ్ సార్, నమస్తే అండి. కేఎస్ఆర్ ఏపీ ప్రాపర్టీస్ అండి. మీరు చూస్తున్న వీడియో మన విజయవాడలో వెస్ట్ బైపాస్ వెళ్లే రూట్లు చూపిస్తున్నానండి. ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి స్టార్టింగ్ ఎండింగ్ మీకు బైపాస్ అన్ని మొత్తం లొకేషన్ చూపిస్తున్నాను. ఇది గన్నవరం నుంచి మన ఏలూరు రోడ్డు గన్నవరం నుంచి మొదలవుతుందండి. గన్నవరం నుంచి మొదలవుతుంది. ఇటు నుంచి మనకి ఈస్ట్ నుంచి అయితే గన్నవరం నుంచి మొదలవుతుందండి. గన్నవరం, ముస్తాబాదు, నున్న, జక్కంపూడి, గొల్లపూడి, వెంకటపాలెం, మందడం, కాజా వరకు వెళ్తుందండి. ఇది ఏరియా వచ్చేసి నున్న మనకి సింగనగరు, పాతపాడు ఏరియా అండి. ఇదంతా ఇక్కడ ఆల్రెడీ మనకి వెంచర్స్ కూడా ఉంటున్నాయి. ఆల్రెడీ సిఆర్టీ వెంచర్లు కూడా వేశారు. అదొకసారి మీ లైవ్లో చూడొచ్చు. ఇది వచ్చేసి గొల్లపూడి అండి. గొల్లపూడి మనకి గొల్లపూడి దాటినాక మీకు గుంటుపల్లికి యువతలు ఉంటుందండి. ఇది హైదరాబాద్ హైవే అండి. ఇది హైదరాబాద్ నేషనల్ హైవే. ఇక్కడ నుంచి ఇదంతా గొల్లపూడి ఏరియా అంతా. మనకి ఇప్పుడు గన్నవరం నుంచి హైదరాబాద్ వెళ్ళాలంటే ఇక్కడ సర్వీస్ రోడ్ ఉంటుందండి. ఈ సర్వీస్ రోడ్ డౌన్ దిగి మనం రైట్కి వెళ్తే హైదరాబాద్ నేషనల్ హైవే వెళ్ళొచ్చు. స్ట్రైట్గా వెళ్తే మనం అమరావతి, వెంకటపాలెం, మందడంకి వెళ్ళిపోవచ్చు అండి. అలానే స్ట్రైట్గా వెళ్తే కాజాకి వెళ్ళిపోవచ్చు. మా చెన్నై నేషనల్ హైవేకి టచ్ అవుతుందండి. కాజా టోల్ ప్లాజా వరకు వెళ్ళిపోతుంది ఇది బ్రిడ్జి. ఇది వెస్ట్ బైపాస్. ఇది కృష్ణా బ్యారేజ్ వాటర్ మీద మనకి ఫ్లైఓవర్ వేశారండి. కృష్ణా బ్రిడ్జి వేశారు. మనకి కృష్ణా బ్యారేజ్ ఎలాగో వారధి అదే స్టైల్లో ఇక్కడ కూడా వెస్ట్ బైపాస్కి కనెక్టివ్ వేశారు. మన కృష్ణా నదిలో వంతెన వేశారండి. ఇదంతా రివేర్ అండి. మొత్తం కృష్ణా బ్యారేజీ చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి. చాలా ఫాస్ట్గా కూడా చేశారు. కేఎస్ఆర్ ఏపీ ప్రాపర్టీస్ అండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మరిన్ని వీడియోస్ చూడొచ్చండి. మన అమరావతిలో డెవలప్మెంట్ అప్డేట్ కూడా ఇస్తూ ఉంటాం మీకు. అది కూడా ఒకసారి చూడొచ్చు. మనం కృష్ణా బ్యారేజీ, కృష్ణా నది నుంచి మనం బ్రిడ్జి వేశారు. ఆ వ్యూ చూస్తున్నాం మనం. చాలా ఎక్సలెంట్గా, చాలా ఫాస్ట్గా తయారైందండి. ఇది దాదాపు మీకు 1.8 సుమారు వస్తుందండి. 2 km దాకా వస్తుంది బ్రిడ్జి. ఇలాగ దీని ముందుకు వెళ్తే మనకి అమరావతిలోకి వెళ్ళడానికి వెంకటపాలెం దగ్గరికి కరెక్ట్గా మనం ఎగ్జిట్ ఉంటుందండి. ఇదంతా కృష్ణా బ్యారేజ్. ఇది పాయిల్గా ఉంటాయి. ఆ దూరం నుంచి మొత్తం అన్ని మీకు సిటీ కనబడుతుంటుంది. మనకి విజయవాడ, గొల్లపూడి మనకి సిటీ, విజయవాడ సిటీ అంతా కనబడుతూ ఉంటుంది. ఇక్కడ నుంచి ఏంటంటే ఇప్పుడు వెస్ట్ బైపాస్ మెయిన్ ఏంటంటే వెస్ట్ బైపాస్కి ఆనుకొని కూడా సిఆర్డీ వెంచర్స్ చాలా ఉన్నాయండి. వాటిలో పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఉన్నాయండి. హౌసింగ్ ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి. అక్కడ ఆ సరౌండింగ్లో మీకు మా 2 ప్రాజెక్టులు ఉన్నాయండి. మీకు ఏమైనా ప్లాట్స్ కావాలి అనుకుంటే మా నెంబరు స్క్రీన్ మీద రోల్ అవుతూ ఉంటుందండి. కాంటాక్ట్ చేయొచ్చు. ఇది వెస్ట్ బైపాస్ వేసిన తర్వాత ట్రయల్ రన్ ఇచ్చారండి. ఇది ఫుల్ ప్లెడ్జ్డ్గా ఇంకా కొన్ని వర్కులు జరుగుతున్నాయి. కాజా, నున్న, తర్వాత మనకి జక్కంపూడి దగ్గర కూడా వర్కులు జరుగుతున్నాయి. ఇది ఒక 2 monthsలో 3 monthsలో కూడా వర్క్ అయిపోతుందండి. మొత్తం కంప్లీట్ అయిపోతుంది. ఇది ఫుల్ ప్లెడ్జ్డ్గా
రన్నింగ్ ఉంటుందండి, ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది. ఇది వెంకటేశ్వర గుడి అండి, బాగా డెవలప్ చేశారు. మనకి వెంకటపాలెం నుంచి అమరావతికి ఎంట్రన్స్ వెళ్ళే ఈశాన్యంలో ఉంటుందండి వెంకటేశ్వర గుడి. ఇది ఇంకా డెవలప్మెంట్ చేస్తున్నారు. ఈ ఏరియాలో మీకు యాక్చువల్గా ఇది 15 కోట్లు పెట్టి కట్టారండి. ఇది మొత్తం 15 ఎకరాల్లో. ఇంకా కన్స్ట్రక్షన్ అనేది చేస్తున్నారు, గుడి డెవలప్మెంట్ కూడా చేస్తున్నారు. చక్కగా మీరు మంచి లొకేషన్లోనే ఉంటుందండి వెంకటేశ్వర గుడి. ఇది మనకి వెంకటపాలెం అండి. వెంకటపాలెం నుండి మనకి అమరావతి క్యాపిటల్కి వెళ్ళడానికి మన కింద నుంచి రూట్ అండి ఇది. ఈ పైన ఫ్లైఓవర్ నుంచి చూస్తే మంచి వ్యూ కనబడుతూ ఉంటుంది. అది చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి ఏరియా. ఇదిగోండి, ఇది రోడ్ అండి. ఇలాగ మనం స్ట్రైట్గా వచ్చేసి ఉండవల్లి వెళ్ళిపోవచ్చండి. రేపొద్దున ఫ్యూచర్లో ఉండవల్లి మనకి చెన్నై నేషనల్ హైవేకి కనెక్టివ్ చేస్తారు ఇది. ఇప్పుడైతే మనకి ఉండవల్లి గృహాల వరకు మ్యాక్సిమం ఉంటుందండి రూట్.